హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఇంగ్లీష్ వర్క్బుక్లో 4th క్లాస్ ఇంగ్లీష్ 6th లెసన్ ద సీడ్ ఆఫ్ ట్రూత్ లెసన్కి సంబంధించినటువంటి వర్క్షీట్స్ 6.1 నుండి ఉన్నటువంటి ఈ వర్క్షీట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో మీకు ఉంటుంది. ఈ లెసన్ తర్వాత ఉన్నటువంటి ఈ చెక్ పాయింట్ 3 కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ఆన్సర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో వివరించాను. సో ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వాచ్ చేయండి. ఓకే, ముందుగా వర్క్షీట్ 6.1 ఇవి ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో కొన్ని మిస్సింగ్ లెటర్స్ని మనం కంప్లీట్ చేయాలి. ఇందులో నేను రాసాను చూడండి. ఫస్ట్ది KING కింగ్, సెకండ్ వన్ SEED సీడ్, నెక్స్ట్ WISE వైజ్, PLANT ప్లాంట్, SWEET స్వీట్, PRINCE ప్రిన్స్, CHILDREN చిల్డ్రన్, MINISTER మినిస్టర్. నెక్స్ట్ టేబుల్ ఆధారంగా కొన్ని సెంటెన్సెస్ని రాయాలి. ఆ సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. హీ, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి హీ, అలాగే సెకండ్ బాక్స్లో స్పెంట్, తర్వాత ఏ లాట్ ఆఫ్ టైమ్. ఇవి మూడింటిని ఇక్కడ ఈ చివరి బాక్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్రేజ్తో మనం అటాచ్ చేసి సెంటెన్సెస్ని రాయాలి. ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెన్. స్పెంట్ అంటే ఖర్చు చేయడం అని, అంటే ఇక్కడ ఏ లాట్ ఆఫ్ టైం ఖర్చు చేయడం అంటే ఎక్కువసేపు అతను ఉన్నాడు అని. హీ అంటే అతను అని, గార్డెన్ అంటే మనకు తెలుసు తోటలో అని. సో హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెన్ అంటే అతను తోటలో ఎక్కువ సమయం గడుపుతాడు. ఈ విధంగా మిగిలిన సెంటెన్సెస్ని కూడా రాయాలి. అవేంటో చూద్దాం. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెన్. నెక్స్ట్ ధనుష్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్కూల్. ధనుష్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్కూల్. ధనుష్ ఎక్కువ సమయం పాఠశాలలో గడుపుతాడు. రవి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ లైబ్రరీ. రవి ఎక్కువ సమయాన్ని లైబ్రరీలో గడుపుతాడు. రవి స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ లైబ్రరీ. వర్షిని స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రైటింగ్. వర్షిని ఎక్కువ సమయం రాయడంలో గడుపుతుంది. వర్షిని స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రైటింగ్. విహాన్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ వాకింగ్. విహాన్ ఎక్కువ సమయం నడవడంలో గడుపుతాడు. విహాన్ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ వాకింగ్. ఆ విధంగా ఈ సెంటెన్సెస్ని చదవాలి. నెక్స్ట్ 6.2 వర్క్షీట్ గురించి తెలుసుకుందాం. సింగులర్ ప్లూరల్ అంటే ఏకవచనం బహువచనం అంటాము. ఒక వస్తువు ఉన్నప్పుడు మనం పెన్ అంటాము. అదే ఎక్కువ పెన్లు ఉన్నప్పుడు, ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు వాటిని పెన్స్ అని మనం ఎలా పిలుస్తామో వాటిని సింగులర్ ప్లూరల్ అంటారు. అదేవిధంగా డే అనేది ఒక రోజుని డే అంటాం కాబట్టి అది సింగులర్ అవుతుంది. ఎక్కువ రోజులు ఉంటే రోజులు, ఆ విధంగా చెప్పినప్పుడు ఎక్కువ రోజులను మనం డేస్ అని చెప్పాలి, అది ప్లూరల్ అవుతుంది. డేస్. అటువంటి సింగులర్ ప్లూరల్స్ చూద్దాం. పేరెంట్ పేరెంట్స్, సీడ్ సీడ్స్, గోట్స్, స్ప్రౌట్స్, పాట్స్, వీక్స్, months, plants, farmers. నెక్స్ట్ ఈ టేబుల్ ఆధారంగా కొన్ని సెంటెన్సెస్ని రాయాలి. ఆ సెంటెన్సెస్ ఏంటో చూడండి. పింగళ సీడ్, పింగళ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి GOT గాట్, తర్వాత సీడ్, ఆ తర్వాత ఫ్రమ్ ద కింగ్. ఈ నాలుగింటిని కూడా యాడ్ చేస్తే మనకు ఒక సెంటెన్స్ వస్తుంది. పింగళ గాట్
ఏ సీడ్ ఫ్రమ్ ద కింగ్. పింగళ గాట్ అంటే తీసుకున్నాడు, పొందాడు అని. సీడ్ అంటే విత్తనం. అతను ఒక విత్తనాన్ని ఫ్రమ్ ద కింగ్ అంటే కింగ్ నుండి, అంటే రాజుగారి వద్ద నుండి పింగళ ఒక విత్తనాన్ని తీసుకున్నాడు. పింగళ గాట్ ఏ సీడ్ ఫ్రమ్ ద కింగ్. నెక్స్ట్, రవి గాట్ ఏ లెటర్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. రవి పోస్ట్ మ్యాన్ నుండి ఒక లెటర్ తీసుకున్నాడు. రవి గాట్ ఏ లెటర్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్. రాహుల్ గాట్ an అపాయింట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. రాహుల్ గవర్నమెంట్ నుండి అపాయింట్మెంట్ పొందాడు. రాహుల్ గాట్ an అపాయింట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అయాన్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. అయాన్ పరీక్షల్లో మంచి మార్కులు పొందాడు. అయాన్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. కృష్ణ గాట్ ఏ ప్యాట్ ఫ్రమ్ హిస్ టీచర్. కృష్ణ తన టీచర్ నుంచి ఒక మెప్పును పొందాడు. కృష్ణ గాట్ ఏ ప్యాట్ ఫ్రమ్ హిస్ టీచర్. ఇది 6.2 వర్క్షీట్. నెక్స్ట్ 6.3 వర్క్షీట్. ఈ వర్క్షీట్లో ఈఎస్టీతో అంటే మరి కొన్ని ఇచ్చినటువంటి లెటర్స్ కలిగినటువంటి పదాలు చెప్పాలి. అంటే కొన్ని లెటర్స్ ఇస్తారు, ఆ లెటర్స్తో ఉన్న పదాన్ని మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్టీ అనే లెటర్స్తో ఉన్న పదం లీస్ట్. అలాగే చూడండి, LOWER లోయర్ అనే అక్షరాలతో ఉన్నటువంటి పదం FLOWER ఫ్లవర్, లోయర్ ఫ్లవర్. ఇక్కడ ఈస్ట్ అనేది ఒక పదం, లీస్ట్ అనేది మరొక పదం, లోయర్ అనేది ఒక పదం, ఫ్లవర్ అనేది మరొక పదం. అంటే ఒక పదంతోనే మనం మరొక పదాన్ని కూడా మనం గుర్తించాలి. OUT అవుట్ ఉన్నటువంటి పదం స్ప్రౌట్. ILL ఇల్ ఉన్నటువంటి పదం WILL విల్. THERE దేర్ ఉన్న పదం GATHERED గ్యాదర్డ్. యాంట్ ఉన్న పదం PLANT ప్లాంట్. అంటే PLANT ప్లాంట్లో యాంట్ ఉంది కదా, ఆ విధంగా ఉన్నటువంటి పదాలు మనం ఇక్కడ రాసాం. ఇవన్నీ కూడా మన లెసన్లో ఉన్నటువంటి పదాలు. నెక్స్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. లెసన్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చిన్న స్మాల్ వర్డ్స్ రూపంలో రాయాలి. అవే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఫస్ట్ క్వశ్చన్, పింగళాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ హిస్ సన్ వర్కింగ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. పింగళా ఫాదరు తండ్రి గారు అతని కొడుకు ఆ సీడ్ని అంటే విత్తనాన్ని మొలకెత్తించడానికి పనిచేయడాన్ని చూశాడు అని. పింగళాస్ ఫాదర్ ఫెల్ట్ సారీ ఫర్ పింగళా. అతను చూసి జాలిపడ్డాడు. ద అదర్ చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ పింగళా. మిగిలిన చిల్డ్రన్ అందరూ కూడా పింగళాని చూసి నవ్వారు, ఎందుకంటే అతని విత్తనం మొలకెత్తలేదు. ద కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ ఎట్ ద ప్లాంట్స్. రాజుగారు వచ్చి అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా చూశారు. చిల్డ్రన్ ఫేసెస్ వర్ షైనింగ్ విత్ హోప్. అక్కడ ఉన్నటువంటి పిల్లల అందరి మొహాలు కూడా ఆశతో వెలిగిపోతూ ఉన్నాయి, అంటే నేనే నెగ్గుతాను అని చెప్పి వారు ఉన్నారు. ద కింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఆ మొక్కలన్నీ చూసిన తర్వాత రాజుగారికి సంతోషం కలగలేదు. నెక్స్ట్, వర్క్షీట్ 6.4. ఇక్కడ ఉన్నటువంటి ఈ అక్షరాలతో ఒక అర్థవంతమైనటువంటి మీనింగ్ఫుల్ వర్డ్ని మనం రాయాలి. అంటే అక్షరాలన్నీ కూడా గజిబిజిగా అటు ఇటు కలిసిపోయినాయి, స్క్రాంబుల్ అయిపోయినాయి. వీటిని అన్స్క్రాంబుల్ చేస్తే మనకు ఒక మంచి పదం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి PTYEM అనే లెటర్స్ని మనం సరైన పద్ధతిలో పెట్టినట్లయితే EMPTY MT అనే మంచి వర్డ్ వస్తుంది. అలాగే PLANT ప్లాంట్, ఈ అక్షరాలతో మాన్యూర్, ఈ లెటర్స్తో క్రౌన్ అనే వర్డ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన ఈ లెటర్స్తో కింగ్డమ్ అనే వర్డ్ వస్తుంది. అలాగే ఆరో దాంట్లో ఇచ్చినటువంటి లెటర్స్తో ఆనెస్ట్ అనే వర్డ్ మనం తయారు చేయవచ్చు. నెక్స్ట్, మళ్ళీ ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఇచ్చారు, ఇవి కూడా లెసన్కి సంబంధించినవి. చూద్దాం. పింగళా స్టూడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. పింగళా ఆ లైన్ చివరిలో నించుని ఉన్నాడు. పింగళా హెల్డ్ హిజ్ హెడ్ డౌన్ అండ్ సెడ్. అంటే అతను తలదించుకుని ఈ విధంగా చెప్పాడు, ఏమని? నన్ను క్షమించండి అన్నాడు కదా. ఫర్ గివ్ మీ యువర్ హైనెస్. సడన్లీ ఏ స్మైల్ appeared on the king's face.
సడన్గా రాజుగారి మొహంలో నవ్వొచ్చింది. ఐఎమ్ ష్యూర్ వన్ డే పింగళ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. నాకు తెలుసు ఒకరోజు పింగళ ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు. ద బాయ్ పింగళ ఫెల్ట్ సాడ్. తన యొక్క విత్తనం మొలకెత్తనందుకు అతను బాధగా ఫీల్ అయ్యాడు. ఇది వర్క్షాట్ 6.4 వర్క్షీట్. నెక్స్ట్ వర్క్షీట్ అంటే 6.4 సంబంధించిందే మరికొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇందులో టేబుల్ ఆధారంగా మనం కొన్ని సెంటెన్సెస్ రాయాలి, అవి ఏంటో చూద్దాం. ఐ ట్రైడ్ మై బెస్ట్, నేను కష్టపడి పనిచేశాను అని, నేను చాలా ప్రయత్నం చేశాను అని చెప్పడానికి ఐ ట్రైడ్ మై బెస్ట్ అంట. టు గ్రో ద సీడ్, ఆ సీడ్ని మొలకెత్తించడానికి నేను చాలా కష్టపడ్డాను లేదా నేను చాలా ప్రయత్నించాను అని. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. అలాగే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు లెర్న్ హిందీ, నేను హిందీ నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ప్లాంట్స్ వెల్, నేను మొక్కలు పెంచడానికి చాలా ప్రయత్నం చేశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు అవాయిడ్ మిస్టేక్స్, నేను తప్పులు లేకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాను. సో ఈ విధంగా సెంటెన్సెస్ని మనం రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి లెఫ్ట్లో ఇచ్చినటువంటి వర్డ్స్కి ఎన్ఈఎస్ఎస్ అనే పదాన్ని ఒక చిన్న లెటర్స్ని కనుక కలిపినట్లయితే మనకి కొత్త వర్డ్స్ వస్తాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ హై, హెచ్ఐజిహెచ్ హై అవుతుంది. దీనికి ఎన్ఈఎస్ఎస్ కలిపినట్లయితే హైనెస్ అనే వర్డ్ వస్తుంది. అలాగే జీఓఓడి గుడ్, దీనికి ఎన్ఈఎస్ఎస్ని యాడ్ చేస్తే గుడ్నెస్ వస్తుంది. కేఐఎన్డి కైండ్ ప్లస్ ఎన్ఈఎస్ఎస్ కైండ్నెస్. హెచ్ఏఆర్డి హార్డ్ ప్లస్ ఎన్ఈఎస్ఎస్ హార్డ్నెస్. డబ్ల్యూఏకే వీక్ ప్లస్ ఎన్ఈఎస్ఎస్ వీక్నెస్. SOFT soft plus NESS softness. ఇది వర్క్షీట్ 6.4. నెక్స్ట్ వర్క్షీట్ 6.5లో మనకి లెసన్ సంబంధించిందే ఒక చిన్న పారాగ్రాఫ్ ప్యాసేజ్ కూడా ఉంది. ఆ ప్యాసేజ్ని చదువుదాం. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాయాలి. ముందు ప్యాసేజ్ ఏంటో చదువుదాం చూడండి. పింగళ హెల్డ్ హిజ్ హెడ్ డౌన్ అండ్ సెడ్, పింగళ తన తలదించుకుని ఈ విధంగా చెప్తున్నాడు. ఫర్గివ్ మీ యువర్ హైనెస్, నన్ను క్షమించండి మహారాజా. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్, నేను ఈ విత్తనాన్ని మొలకెత్తించడానికి చాలా ప్రయత్నం చేశాను. ఐ గేవ్ ద బెస్ట్ సాయిల్ అండ్ మాన్యూర్ టు ఇట్, నేను దీనికి ఒక మంచి మట్టిని అలాగే మంచి ఎరువుల్ని కూడా అందించాను. బట్ ద సీడ్ డిడ్ నాట్ గ్రో, కానీ ఈ విత్తనం మొలకెత్తలేదు. ఏ స్మైల్ అపియర్డ్ ఆన్ కింగ్స్ ఫేస్, రాజుగారి మొహం మీద ఒక మంచి నవ్వు వచ్చింది. ఈ హగ్డ్ పింగళ అండ్ అనౌన్స్డ్, ఆయన పింగళాని హగ్ చేసుకుని ఈ విధంగా ప్రకటించారు. హీర్ ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్, ఇతడే మన రాజ్యానికి కాబోయే రాజు. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీ వన్ రోస్టెడ్ సీడ్స్, నేను అందరికీ కూడా వేయించిన విత్తనాలు ఇచ్చాను. విచ్ వుడ్ నెవర్ గ్రో, అవి ఎప్పటికీ మొలకెత్తవు. అంటే రాజుగారు అందరికీ కూడా వేయించిన విత్తనాలు ఇచ్చారు, అవి ఎప్పటికీ మొలకెత్తవు. అయినప్పటికీ పిల్లలందరూ కూడా ఆ విత్తనాలని పడేసి వారు వేరే విత్తనాలను పెట్టి ఆ మొక్కలను మొలకెత్తించి తీసుకొచ్చారనమాట. అంటే మోసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి పింగళ మాత్రమే నిజాయితీపరుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా అవినీతిపరుడు. అంటే నిజాయితీగా లేకుండా వాళ్ళు ఉన్నారు, మోసం చేయడం ప్రయత్నించారు. అందువలన ఈ పింగళ మాత్రమే మంచి రాజ్యానికి మంచి రాజు అవుతాడు. ఐఎమ్ ష్యూర్ వన్ డే, నాకు తెలుసు, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒకరోజు హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ, ఇతను ఈ రాజ్యాన్ని ఒక రోజున చక్కగా పరిపాలించగలడు. అంటే ఇతడు భవిష్యత్తులో మంచి రాజు అవుతాడు, ఇతడు చాలా నిజాయితీపరుడు అని చెప్పి రాజుగారు చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్, ఫర్గివ్ మీ యువర్ హైనెస్, నన్ను క్షమించండి మహారాజా అని ఎవరు అన్నారు? పింగళ అన్నాడు కదా, కాబట్టి పింగళ సెడ్, పింగళ చెప్పాడు. దీస్ వర్డ్స్, ఈ పదాలను చెప్పింది పింగళ. పింగళ సెడ్ దీస్ వర్డ్స్. నెక్స్ట్, వై డిడ్ నాట్ ద బాయ్ సీడ్ గ్రో, ఆ బాయ్ యొక్క విత్తనం ఎందుకు మొలకెత్తలేదు? పింగళ యొక్క విత్తనం ఎందుకు మొలకెత్తలేదు? ఎందుకంటే అది వేయించిన విత్తనం కాబట్టి. ద గివెన్ సీడ్స్ వర్ రోస్టెడ్, ఎందుకంటే ఇచ్చిన విత్తనాలు
రోస్టెడ్ విత్తనాలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ హగ్డ్ పింగళ? పింగళని హగ్ చేసుకున్నది ఎవరు? రాజుగారు ఆయన మెచ్చుకుని హగ్ చేసుకున్నారు కదా. సో ద కింగ్ హగ్డ్ పింగళ. హూ ఈజ్ ద ఆనెస్ట్ బాయ్ ఇన్ దిస్ స్టోరీ? ఈ స్టోరీలో నిజాయితీ పరుడైన బాలుడు ఎవరు? పింగళ ఈజ్ ద ఆనెస్ట్ బాయ్ ఇన్ దిస్ స్టోరీ. పింగళ ఈ కథలో అందరికంటే నిజాయితీ పరుడు. హూ బికేమ్ ద ప్రిన్స్? ఎవరు యువరాజు అయ్యారు? పింగళ బికేమ్ ద ప్రిన్స్. పింగళ యువరాజు అయ్యాడు, ఆ రాజ్యానికి కాబోయే రాజు అయ్యాడు. ఇది వర్క్షీట్ 6.5. నెక్స్ట్ వర్క్షీట్ 6.6. ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలన్నిటికీ కూడా మనం ఆపోజిట్ వర్డ్స్ని రాయాలి. ఇచ్చినటువంటి 6 పదాలకి ఆపోజిట్ వర్డ్స్ని రాయాలి. అవేంటో చూద్దాం. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. మోరల్, immoral. Moral, immoral. Polite, impolite. Polite, impolite. Visible, invisible. Visible, invisible. Legal, illegal. Legal, illegal. Available, unavailable. Available, unavailable. ఇవి ఈ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఈ ఫస్ట్ది ఏంటంటే ద న్యూస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇందులో మనం గుర్తించాల్సినటువంటి వర్డ్ ఎక్స్పెక్టెడ్. దీనికి ఆపోజిట్ వర్డ్ అన్ఎక్స్పెక్టెడ్. అలాగే సెకండ్ సెంటెన్స్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ పాసిబుల్. పాసిబుల్ అనేది ఇచ్చిన వర్డ్, దీనికి ఆపోజిట్ వర్డ్ ఇంపాసిబుల్. ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్. ఇందులో కంప్లీటెడ్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఇన్కంప్లీటెడ్. కంప్లీటెడ్, ఇన్కంప్లీటెడ్. దే ఆల్వేస్ ఒబే ద రూల్స్. ఒబే అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిజొబే. ఒబే, డిజొబే. ఫిఫ్త్ సెంటెన్స్, షీ ఈజ్ వెరీ పొలైట్. ఇందులో పొలైట్కి ఆపోజిట్ వర్డ్ ఇంపొలైట్. అలాగే ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించింది మరొక ఎక్సర్సైజ్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్కి అన్నిటికీ కూడా MIS యాడ్ చేసినట్లయితే వీటికి ఆపోజిట్ వర్డ్స్ వస్తాయి. చూడండి, MIS + LEAD, మిస్లీడ్. మిస్లీడ్, ఇక్కడ లీడ్కి ఆపోజిట్ వర్డ్ మిస్లీడ్. లీడ్, మిస్లీడ్. అలాగే అండర్స్టాండ్, MISని యాడ్ చేస్తే మిస్అండర్స్టాండ్. యూజ్, యూజ్కి MIS యాడ్ చేస్తే మిస్యూజ్. యూజ్, మిస్యూజ్. ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. బిహేవ్, దీనికి ఆపోజిట్ వర్డ్ మిస్బిహేవ్. ఫార్చ్యూన్, దీనికి ఆపోజిట్ వర్డ్ మిస్ఫార్చ్యూన్. నెక్స్ట్ వర్క్షీట్ 6.7. ఇందులో మనకి రైట్ ఆప్షన్ అంటే మనకి ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో సరైన ఆప్షన్ గుర్తించాలి. అంటే మన ప్రశ్న ఇస్తారు, 3 జవాబులు ఇస్తారు, అందులో సరైన జవాబును గుర్తించాలి. మొదటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ శిరీష విల్ డాష్ ఫుడ్. శిరీష విల్ అంటే చేయబోతుంది, జరగబోతుంది, భవిష్యత్ కాలంలో చేయబోయే పని గురించి తెలియజేసేటప్పుడు మనం విల్ అని ఉపయోగిస్తాం. ఆ విధంగా విల్ వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి వెర్బ్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్ ఫామ్లోనే అంటే ఫస్ట్ ఫామ్లోనే ఉండాలన్నమాట. సో ఇక్కడ కుక్ అనే వెర్బ్ని మాత్రమే ఉపయోగించాలి. సో విల్ కుక్ అని రావాలి. శిరీష విల్ కుక్ ఫుడ్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. అలాగే అజయ్ విల్ గో టు ముంబై. విల్ అంటే చెప్పాను కదా, జరగబోయే పని అనమాట. విల్ గో టు ముంబై అంటే ముంబై వెళ్ళబోతున్నాడు అని. వెళ్ళబోతున్నాడు అంటే ఇంకా వెళ్ళలేదు కాబట్టి జరగబోయే కాలానికి సంబంధించినటువంటి పదం నెక్స్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అజయ్ విల్ గో టు ముంబై నెక్స్ట్ వీక్. శాలిని డాష్ టు స్కూల్ టుమారో. శాలిని రేపు స్కూల్కి వెళ్ళబోతుంది కాబట్టి రేపు అని చెప్పాల్సి వచ్చినప్పుడు, భవిష్యత్ కాలాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు WILL విల్ను ఉపయోగించాలని చెప్పుకున్నాం కాబట్టి విల్ గో అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, దే డాష్ ఏ న్యూ హౌస్ నెక్స్ట్ మంత్. ఇక్కడ న్యూ హౌస్ అంటే కొత్త ఇల్లు. వారు కొత్త ఇల్లు వచ్చే నెలలో కొంటారు. ఇంకా కొనలేదు, కొనబోతున్నారు. ఇది కూడా భవిష్యత్ కాలానికి, జరగబోయే కాలానికి సంబంధించినటువంటి
మరి వెర్బ్ని తెలియజేసే కాబట్టి ఇక్కడ కూడా మనం WILL విల్ ఉన్నటువంటి ఈ పదాన్ని మనం ఉపయోగించాలి. విల్ బై అని చెప్పాలి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి పనుల గురించి చెప్పేటప్పుడు విల్ ఉపయోగించాలి. విల్ కుక్, అలాగే ఇక్కడ విల్ వచ్చినప్పుడు చూడండి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు విల్ వస్తుంది, అలాగే విల్ గో, అలాగే విల్ బై. ఈ విధంగా మనం విల్ను ఉపయోగించి భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని చెప్పాలి. అలాగే ఈ ఫ్యూచర్ టెన్స్ సంబంధించినటువంటి మరికొన్ని సెంటెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. హీ విల్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. ఇక్కడ ఆడతాడంటే ఎప్పుడు? రేపు కానీ ఎల్లుండి కానీ జరగబోయే కాలంలో అనమాట. నెక్స్ట్ ఇంకా జరగలేదు, అతను ఇంకా ఆడలేదు, ఆడబోతున్నాడు అని చెప్పడానికి మనం రేపు ఆడతాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ విల్ ప్లే క్రికెట్ అని చెప్పాలి. అలాగే అభి విల్ సింగ్ సాంగ్స్, అభి పాటలు పాడతాడు. ముజీబ్ విల్ డ్రా పిక్చర్స్, ముజీబ్ పిక్చర్స్ గీస్తాడు. కవిత విల్ ప్లే క్రికెట్, కవిత క్రికెట్ ఆడుతుంది. దే విల్ సింగ్ సాంగ్స్, వారు పాటలు పాడుతారు. సో ఈ విధంగా మనం భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు విల్ ఉపయోగించాలి. నెక్స్ట్ 6.7 వర్క్షీట్కి సంబంధించిందే ఇంకొక యాక్టివిటీ కూడా ఉంది. ఇందులో మనం ప్రశ్నలకు జవాబులు రాయాలి. అవి ఎలా ఉంటాయంటే, రవి విల్ సింగ్ ఏ సాంగ్ అనేది ప్రశ్న అయితే దీనికి నెగిటివ్ సెంటెన్సెస్గా మార్చి రాయడమే దీని యొక్క జవాబు అనమాట. అంటే ఒక సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి. రవి విల్ సింగ్ ఏ సాంగ్ అంటే రవి పాటలు పాడతాడు, రవి సింగ్ ఏ సాంగ్ కాబట్టి రవి ఒక పాట పాడతాడు అని. దీనికి వ్యతిరేకంగా చెప్పే సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? రవి ఒక పాట పాడడు అనేది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అలా పాడడు అని చెప్పడానికి నెగిటివ్గా చెప్పడానికి మనం WIL విల్ తర్వాత NOT నాట్ అని పదాన్ని ఉపయోగించాలి. అప్పుడు అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. రవి విల్ నాట్ సింగ్ ఏ సాంగ్, రవి పాట పాడడు అనేది నెగిటివ్ సెంటెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. రవి విల్ సింగ్ ఏ సాంగ్, రవి పాట పాడతాడు, ఇది పాజిటివ్ సెంటెన్స్. రవి విల్ నాట్ సింగ్ ఏ సాంగ్, రవి ఒక పాట పాడడు, ఇది నెగిటివ్ సెంటెన్స్. అదేవిధంగా గోపి విల్ టీచ్ ఏ లెసన్, గోపి ఒక లెసన్ చెప్తాడు. గోపి విల్ నాట్ టీచ్ ఏ లెసన్, గోపి లెసన్ చెప్పడు. విక్రమ్ విల్ పే ద ట్యాక్స్ టుమారో, విక్రమ్ రేపు ట్యాక్స్ పే చేస్తాడు. విక్రమ్ విల్ నాట్ పే ద ట్యాక్స్ టుమారో, విక్రమ్ రేపు ట్యాక్స్ పే చేయడు. అశోక్ విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్, అశోక్ నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్తాడు. అశోక్ విల్ నాట్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్, అశోక్ నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళడు. లతా విల్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్, లత ఫస్ట్ ప్రైజ్ పొందుతుంది. లతా విల్ నాట్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్, లత ఫస్ట్ ప్రైజ్ పొందదు. శేఖర్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం, శేఖర్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం, శేఖర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, శేఖర్ ప్రాబ్లంని సాల్వ్ చేయడు. అలాగే ఒక పనిని మనం చేయడు అని చెప్పడానికి లేదా జరగదు అని చెప్పడానికి మనం నెగిటివ్ సెంటెన్స్గా చెప్పడానికి NOT నాట్ ఉపయోగించాలి. విల్ అంటే చేస్తాడు అని, విల్ నాట్ అంటే చేయడు అని. నెక్స్ట్ ఇక్కడ కూడా సెంటెన్సెస్ని మనం చేంజ్ చేయాలి. అవి ఏ విధంగా చేంజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ విల్ మేక్ సెంచరీ, జాన్ సెంచరీ చేస్తాడు. ఇక్కడ ఇది మామూలుగా చెప్పేటటువంటి ఒక స్టేట్మెంట్ అనమాట. కానీ ఈ స్టేట్మెంట్ని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రశ్నగా మార్చాలి, క్వశ్చన్గా మార్చాలి. చూడండి ఏ విధంగా మార్చాలంటే WIL విల్ని ఈ నౌన్కి ముందు తీసుకురావాలి. ఆ విధంగా తీసుకొచ్చినట్లయితే విల్ జాన్ అని రాసినట్లయితే ప్రశ్న అవుతుంది. చూడండి, విల్ జాన్ మేక్ సెంచరీ, జాన్ సెంచరీ చేస్తాడా అనేది ప్రశ్న. ఇక్కడ జాన్ సెంచరీ చేస్తాడు, అది స్టేట్మెంట్. అది విల్ జాన్ మేక్ సెంచరీ, జాన్ సెంచరీ చేస్తాడా అని అడిగితే అది ప్రశ్న అవుతుంది. అదేవిధంగా అక్కడ మరికొన్ని కూడా సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని మారుద్దాం. రెహమాన్ విల్ కంపోజ్ మ్యూజిక్, రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. విల్ రెహమాన్ కంపోజ్ మ్యూజిక్, రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడా, ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ WILL విల్ని ముందుకు తీసుకొస్తే అది ప్రశ్న అవుతుంది. నెక్స్ట్ సీత విల్ మేక్ ఏ డాల్, సీత ఒక బొమ్మ తయారు చేస్తుంది.
విల్ సీత మేక్ ఏ డాల్, సీత బొమ్మ తయారు చేస్తుందా అనేది క్వశ్చన్. మధు విల్ టీచ్ ఏ లెసన్, మధు లెసన్ చెప్తాడు. విల్ మధు టీచ్ ఏ లెసన్, మధు లెసన్ చెప్తాడా ఇది క్వశ్చన్. దే విల్ విన్ ద మ్యాచ్, వారు మ్యాచ్ నెగ్గుతారు. విల్ దే విన్ ద మ్యాచ్, వారు మ్యాచ్ నెగ్గుతారా ఇది క్వశ్చన్. షీ విల్ రైట్ ఏ నోవెల్, దీని క్వశ్చన్కి ఎలా మార్చాలి? విల్ షీ రైట్ ఏ నోవెల్, ఆమె నవల్ రాయగలదా, రాస్తుందా? ఆమె నవల రాసింది. షీ విల్ రైట్ ఏ నవల్, విల్ కాబట్టి ఆమె నవల రాస్తుంది. షీ విల్ రైట్ ఏ నోవెల్, ఆమె నవల రాస్తుందా? షీ విల్ రైట్ ఏ నోవెల్ అనేది క్వశ్చన్. సో ఈ విధంగా మనం ఒక సెంటెన్సెస్లో ఉన్నటువంటి ఆ విల్ని ఆ నౌన్కు ముందు తీసుకొచ్చినట్లయితే ఆ సబ్జెక్ట్ అంటాం, సబ్జెక్ట్కి ముందు తీసుకొచ్చినట్లయితే అది ఒక క్వశ్చన్ ఫామ్లోకి మారుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 6.8, వర్క్షీట్ 6.8కి సంబంధించి యాక్టివిటీస్ చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా ఒక ఇన్విటేషన్ తయారు చేయాలి. ఇన్విటేషన్ టు సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఇన్విటేషన్. ఏ క్రియేటివ్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్, విద్యార్థులకు ఒక మంచి క్రియేటివ్ ప్రోగ్రామ్. దీని యొక్క డేట్ January 25 to 28, ఇవన్నీ కూడా మనకి క్లూస్లో ఉంటాయి. దీనికి డేట్ అన్నారు కాబట్టి మనకు నచ్చినటువంటి డేట్ ఇచ్చాం. అలాగే వెన్యూ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ పాల్కొలని రాశాను. ఇక్కడ మీ పాఠశాల పేరు రాయండి, ఇక్కడ మీ పాఠశాల పేరు రాయండి. నెక్స్ట్ చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే మన డిఓ గారు. చిల్డ్రన్ విల్ ప్రిపేర్ బ్యూటిఫుల్ మోడల్స్ యూజింగ్ డిఫరెంట్ మెటీరియల్, పిల్లలందరూ కూడా మంచి మోడల్స్ అన్నిటినీ కూడా వివిధ రకాలైనటువంటి మెటీరియల్తో తయారు చేస్తారు. సో ఇది ఇన్విటేషన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సెంటెన్సెస్ని ఒక ఆర్డర్లో పద్ధతిగా పెట్టాలి, అవి చూద్దాం. ద కింగ్ విద్యాధర వాంటెడ్ టు ఫైండ్ హిస్ సక్సెసర్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ హీ థాట్ ఆఫ్ ఎన్ ఐడియా అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సీడ్స్, ఇది సెకండ్. పింగళ ఏ పూర్ ఫార్మర్ సన్ గాట్ ద సీడ్ ఫ్రమ్ ద కింగ్, ఇది థర్డ్ సెంటెన్స్. హీ సోడ్ ఇట్ ఇన్ ఏ పాట్, ఇది ఫోర్త్ సెంటెన్స్. హీ వాటర్డ్ అండ్ మాన్యూర్డ్ ద సీడ్, ఇది ఫిఫ్త్ సెంటెన్స్. ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్, ఇది సిక్స్త్ సెంటెన్స్. ఈ విధంగా మనం ఆర్డర్లో నెంబర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వర్క్షీట్ 6.9 చూడండి. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్నటువంటి ఈయన మన అందరికీ తెలుసు అబ్దుల్ కలాం గారు. ఈయన ఒక పెద్ద సైంటిస్ట్ కూడా. సో అలాగే మన రాష్ట్రానికి మన దేశానికి రాష్ట్రపతిగా కూడా చేశారు. చాలా పెద్ద సైంటిస్ట్ ఈయన. ఈయనకి సంబంధించినటువంటి ఒక చిన్న ప్యాసేజ్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th October 1931 ఇన్ రామేశ్వరం. ఏపీజే అబ్దుల్ కలాం, కలాం గారి పూర్తి పేరు తెలుసు కదా, ఐపీజే అబ్దుల్ కలాం. ఆయన అక్టోబర్ 15న 1931 సంవత్సరంలో రామేశ్వరంలో జన్మించారు. హీ వాజ్ ఏ ప్రొఫెసర్, ఆథర్ అండ్ ఏరోస్పేస్ సైంటిస్ట్. ఆయన ఒక ప్రొఫెసర్, ఆథర్ అంటే రచయిత, గొప్ప గొప్ప గ్రంథాలన్నీ కూడా సైన్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఎన్నో రాశారు. అలాగే ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఆయన సైంటిస్ట్ కూడా, ఒక శాస్త్రవేత్త. హీ వాజ్ ఆల్సో నౌన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఏమంటారంటే ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. హీ వాజ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన మన భారతదేశానికి 11వ ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా చేశారు. హీ హెల్డ్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ 2002 to 2007. ఆయన ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా మన దేశానికి 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. హీ వాజ్ గివెన్ ద భారతరత్న అవార్డ్ ఇన్ 1997. ఆయనకి 1997లో భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే ద పద్మవిభూషణ్ అవార్డుని 1990లో ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ అవార్డుని 1981 సంవత్సరంలో ఆయన తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకి ట్రూ ఆర్ ఫాల్స్, నిజమా అబద్ధమా చెప్పాలి. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవేమిటో చూద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా,
ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ బార్న్ ఇన్ రామేశ్వరం. రామేశ్వరంలో జన్మించారు. ఇది రైటే కాబట్టి మనం TRUU ట్రూ అనే దానికి టిక్ చేయాలి. హీ వాజ్ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఐరన్ మ్యాన్ అంటారు. ఇది రాంగ్. ఇది ఆయన ఏమంటారు? మిసైల్ మ్యాన్ అంటారు. సో ఇది ఫాల్స్, రాంగ్, తప్పు అని చెప్పడానికి మనం FALSE ఫాల్స్ అని చెప్పాలి. సో ఫాల్స్ టిక్ చేయాలి. హీ వాజ్ ఏ గ్రేట్ సింగర్. అతను గొప్ప సింగర్ అంట. ఆయన సింగర్ కాదు, ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయన, కాబట్టి ఇది కూడా ఫాల్స్. హీ వాజ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన దేశానికి 11వ రాష్ట్రపతి. ఎస్, ఇది రైట్ కాబట్టి ట్రూ. హీ వాజ్ గివెన్ ద భారతరత్న ఇన్ 1990. ఆయనకి 1990లో భారతరత్న ఇచ్చారు. కానీ ఆయనకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? ఇక్కడ చూడండి, భారతరత్న అవార్డు ఇన్ 1997 అని ఉంది. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రాయమన్నారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. వాట్ డస్ రైన్ గివ్ అస్? వర్షం మనకి ఏమిస్తుంది అంటే, వర్షం వల్ల మనకు ఉపయోగాలు ఏముంటాయి? మనకి పంటలు పండడానికి, అలాగే ఫ్యాక్టరీలు నడుపుకోవడానికి, అలాగే మన పరిశుభ్రత కోసం, అంటే ఇంటి పనులన్నీ చేసుకోవడానికి, పరిశుభ్రంగా ఉండడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మన స్నానాలు చేయడానికి, అలాగే మనం వాటర్ నుండి హైడల్ ప్రాజెక్టు ద్వారా కరెంటును కూడా ఉత్పత్తి చేస్తాం. ఇవన్నీ కూడా మరి వర్షం వలన మనకు కలిగేటటువంటి ఉపయోగాలు. రైన్ గివ్స్ అస్ వాటర్ ఫర్ అగ్రికల్చర్. వర్షం మనకి నీటిని ఇస్తుంది. దాంతో ఫర్ అగ్రికల్చర్ కోసం, ఇండస్ట్రీ, హైజీన్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, వీటన్నిటికీ కోసం మనకి వర్షం ఇస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద క్లౌడ్స్ డు నాట్ రైన్? క్లౌడ్స్ అంటే మేఘాలు కనుక వర్షాన్ని ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే, వర్షం లేకపోతే ఏమవుతుంది? వాటర్ ఉండకపోతే మనకి పంటలు పండవు. అలాగే జంతువులకు కావాల్సినటువంటి వాటర్ కూడా అందదు. ఫ్యాక్టరీలు నడవడానికి కావాల్సిన వాటర్ ఉండదు. సో ఆ విధంగా మనందరికీ కూడా కరువు వస్తుందన్నమాట. ఇఫ్ ద క్లౌడ్స్ డు నాట్ రైన్, దేర్ విల్ బి నో వాటర్ ఫర్ అగ్రికల్చర్, యానిమల్స్, ఇండస్ట్రీస్ ఎట్సెట్రా. ఇట్ కాజెస్ డ్రౌట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ డస్ ద వర్డ్ థర్స్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? థర్స్ట్ క్వెంచింగ్ డ్రాట్ సప్లైస్ అనే దాంట్లో థర్స్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? థర్స్ట్ అంటే దాహం అన్నమాట. మనం ఏదైనా తాగాలి అనిపించేటటువంటి బలమైన కోరికనే మనం థర్స్ట్ అన్నాం. ఫీల్ ఏ నీడ్ టు డ్రింక్ సంథింగ్, ఏదైనా తాగాలి అనేటువంటి ఒక కోరిక. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వాట్ మేక్స్ ద గ్రీన్ హెర్బ్ లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్? ఒక గ్రీన్ హెర్బ్ అంటే ఒక పచ్చని మొక్క అనేది మరి తన తల ఎత్తాలంటే, అది బతకాలంటే ఏం కావాలి? రెయిన్ మేక్స్ ద గ్రీన్ హెర్బ్ లిఫ్ట్ అప్ ఇట్స్ హెడ్. వర్షం దాన్ని పెరిగేలా చేస్తుంది. వాట్ ఈస్ ద రైమింగ్ వర్డ్ ఆఫ్ షెడ్? షెడ్ అనే పదానికి రైమింగ్ వర్డ్ హెడ్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు. అయితే ద సీడ్ ఆఫ్ ట్రూత్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి టెక్స్ట్ బుక్ వెనకాల. ఆ క్వశ్చన్స్ అనేవి మనకి పొరపాటున మ్యాజిక్ ఫిష్ లెసన్లో ఇవ్వడం జరిగింది. మ్యాజిక్ ఫిష్ లెసన్కి సంబంధించినటువంటి లాస్ట్ వర్క్ షీట్స్లో ఇచ్చారు. అప్పుడు మనం అవి చెప్పుకోలేదు, ఎందుకంటే ఆ లెసన్కి అవి రిలవెంట్ కాదు కాబట్టి. సో ఇప్పుడు మ్యాజిక్ ఫిష్ లెసన్లో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకి జవాబులు రాయండి. 5th దాంట్లో మీరు మీ వర్క్ బుక్లో చూడండి. మ్యాజిక్ ఫిష్ లెసన్ ఒకసారి తీయండి, ఓపెన్ చేయండి. అందులో లాస్ట్లో మనకి ఈ వర్క్ షీట్ ఉంటుంది. అక్కడ మనం ఈ ఆన్సర్స్ని రాయాలి. ఫస్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధారా? గాంధారా రాజ్యానికి రాజు ఎవరు? ఆయన పేరేంటి? రాజుగారి పేరు విద్యాధర. కాబట్టి విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధారా. వాట్ వాజ్ హీ ఫాండ్ ఆఫ్? అతనికి ఏమంటే ఇష్టం? ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. రాజుగారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. వాట్ డిడ్ ద కింగ్ డిస్ట్రిబ్యూట్ టు ద చిల్డ్రన్ ఇన్ హిజ్ కింగ్డమ్? రాజుగారు తన రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ కూడా వేటిని పంచారు? ద కింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ సీడ్స్ టు ద చిల్డ్రన్ ఇన్ హిజ్ కింగ్డమ్. రాజుగారు తన రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ కూడా కొన్ని విత్తనాలను పంచారు. డిడ్ పింగ్లాస్ సీడ్ స్ప్రౌట్? పింగళాకి ఇచ్చినటువంటి విత్తనం మొలకెత్తిందా? పింగ్లాస్ సీడ్ డిడెంట్ స్ప్రౌట్ యాజ్ ఇట్ వాజ్ రోస్టెడ్ వన్.
పింగళాకి ఇచ్చినటువంటి విత్తనం మొలకెత్తలేదు, ఎందుకంటే అది వేయించిన విత్తనం కాబట్టి. వై డిడ్ ద సీడ్ నాట్ స్ప్రౌట్? విత్తనాలు ఎందుకు మొలకెత్తలేదు? ద సీడ్ నాట్ స్ప్రౌట్ బికాజ్ ద కింగ్ హ్యాడ్ గివెన్ ఎవ్రీవన్ రోస్టెడ్ సీడ్స్. విత్తనం మొలకెత్తలేదు ఎందుకంటే రాజుగారు అందరికీ కూడా వేయించిన విత్తనాలు ఇచ్చారు. విచ్ వుడ్ నెవర్ గ్రో, అవి ఎప్పటికీ మొలకెత్తకుండా ఉండడం కోసమే, ఆయన వాళ్ళందరినీ పరీక్షించడం కోసమే ఆ విధంగా ఇవ్వడం జరిగింది. హౌ డిడ్ ద అదర్ చిల్డ్రన్ మేక్ దేర్ సీడ్స్ స్ప్రౌట్? కానీ మిగిలిన అందరి పిల్లల దగ్గర విత్తనాలు మొలకెత్తినాయి కదా, అది ఎలా జరిగింది, ఎలా మొలకెత్తించగలిగారు? దే రీప్లేస్ ద గివెన్ సీడ్ విత్ అనదర్ వన్. వాళ్ళు ఏం చేశారంటే రాజుగారు ఇచ్చినటువంటి విత్తనం చూశారు, కానీ అది మొలకెత్తట్లేదు. దాంతో దాన్ని పడేసి వేరే మంచి విత్తనాన్ని వేసి వాళ్ళు మొలకెత్తించేశారనమాట. సో ఇప్పుడు మనం మ్యాజిక్ ఫిష్లో ఉన్నటువంటి ఈ వర్క్ షీట్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల జవాబులు కూడా రాసాం. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చెక్ పాయింట్ 3 చెప్పుకుందాం. చెక్ పాయింట్ 3లో మనకు ఒక ప్యాసేజ్ ఉంది. ప్యాసేజ్ని చదివి మనం ఒక 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఆ ప్యాసేజ్ ఏంటో ఒకసారి చదువుదాం చూడండి. ఏ స్మైల్ అపియర్డ్ ఆన్ కింగ్స్ ఫేస్. రాజుగారి ముఖం మీద ఒక చిరునవ్వు వచ్చింది. ఈ హగ్డ్ పింగళ అండ్ అనౌన్స్డ్. అతను పింగళాని హగ్ చేసుకుని ఏ విధంగా ప్రకటించారు? హీర్ ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్. ఇతనే మన రాజ్యానికి కాబోయే రాజు. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీ వన్ రోస్టెడ్స్. నేను అందరికీ కూడా వేయించిన విత్తనాలు ఇచ్చాను. విచ్ వుడ్ నెవర్ గ్రో. అవి ఎప్పటికీ మొలకెత్తవు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్. ఈ బాయ్ మాత్రమే నిజాయితీపరుడు. ఐఎమ్ షూర్, నాకు తెలుసు. వన్ డే హీ విల్ రూల్ ద కింగ్డమ్ జస్ట్లీ. ఒకరోజు ఇతను మన రాజ్యాన్ని నిజాయితీగా పరిపాలిస్తాడు. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద కింగ్ హగ్ పింగళ? పింగళాని రాజుగారు ఎందుకు హగ్ చేసుకున్నారు? ద కింగ్ హగ్డ్ పింగళ యాజ్ ద బాయ్ ఈజ్ హానెస్ట్. ఎందుకంటే అతను నిజాయితీపరుడు కాబట్టి. వాట్ డిడ్ ద కింగ్ గివ్ ఎవ్రీ వన్? వై? అందరికీ కూడా రాజుగారు ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? ద కింగ్ హ్యాడ్ గివ్ ఎవ్రీ వన్ రోస్టెడ్ సీడ్స్ టు టెస్ట్ దెమ్. రాజుగారు ప్రతి ఒక్కరికి కూడా వేయించిన విత్తనాలు ఇచ్చారు, ఎందుకంటే వారిని పరీక్షించడం కోసం. అకార్డింగ్ టు ద కింగ్ హూ కెన్ రూల్ ద కింగ్డమ్? రాజుగారి అభిప్రాయం ప్రకారం, చెప్పిన దాని ప్రకారం ఎవరు రాజ్యాన్ని పరిపాలించబోతున్నారు? అకార్డింగ్ టు ద కింగ్ పింగళ కెన్ రూల్ ద కింగ్డమ్. పింగళ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్. హూ సెడ్ దీస్ వర్డ్స్? ఈ బాయ్ మాత్రమే నిజాయితీపరుడు అని ఎవరన్నారు? రాజుగారు అన్నారు. ద కింగ్ సెడ్ దీస్ వర్డ్స్. రాజుగారి మాటలు చెప్పారు. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి నీతి ఏమిటి అంటే, ఈ కథలో నీతి ఏమిటి? మనం నిజాయితీ ఎప్పుడు కూడా మనకి మంచి పేరు తెస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిజాయితీగా ఉండడమే మంచిది అని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నెక్స్ట్ ఒక 5 వర్డ్స్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మ్యాన్లో ఉన్నటువంటి లెటర్స్ని ఉపయోగించి తయారు చేయాలి. అంటే ఈ లెటర్సే ఉపయోగించాలి. మనం ఏ పడితే పదాలు మనం ఇక్కడ మనకు నచ్చినవి రాయకూడదు. ఇందులో ఉన్నటువంటి లెటర్స్తో మాత్రమే రాయాలి. ఆ విధంగా మనం కొన్ని రాద్దాం. MAN మ్యాన్, అలాగే FIRE ఫైర్, FISH ఫిష్, NAME నేమ్, RAIN రైన్. నెక్స్ట్ ట్రీ అనే పదానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వర్డ్స్ అంటే ట్రీకి సంబంధించిన వర్డ్స్ని రాయాలి. సీడ్ అంటే విత్తనం, అది కూడా మొక్కకు సంబంధించింది. రూట్స్ వేర్లు, ఫ్రూట్స్ పండ్లు, స్టెమ్ దాని యొక్క కాండాన్ని స్టెమ్ అంటాం. లీవ్స్ ఆకులు, ఫ్లవర్స్ పువ్వులు, ఇవన్నీ కూడా ట్రీకి సంబంధించినవి. అలాగే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ సంబంధించినటువంటి వెర్బ్స్ రాయాలి. షీ విల్ కమ్ బ్యాక్ టుమారో. ఇక్కడ కమ్ని ఫ్యూచర్లో మనం జరగబోయే ఒక సెంటెన్స్గా, జరగబోయే ఒక సంఘటనగా మనం చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ఉపయోగించాలి. విల్తో పాటు వెర్బ్ను ఉపయోగించాలి. సో ఇక్కడ కమ్ని ఏం రాయాలంటే విల్ కమ్ అని రాయాలి. అలాగే ఇక్కడ TOLK టాక్ ఉంది కదా, ఈ టాక్ని విల్ టాక్ అని రాయాలి. దే విల్ టాక్ టు యూ లేటర్. ఇక్కడ మీట్ ఉంది కదా, దీన్ని
విల్ యాడ్ చేసి విల్ మీట్ అని రాయాలి. మై ఫ్రెండ్ సమీరా విల్ మీట్ మీ నెక్స్ట్ సండే. అలాగే సమీరా విల్ విజిట్ దిస్ ప్లేస్ టుమారో. ఇక్కడ విజిట్ ఇచ్చారు, దీన్ని మనం విల్ విజిట్ అని రాయాలి, ఎందుకంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ఈ విధంగా ఇప్పుడు రాస్తాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం. వీ విల్ డిస్కస్ ఇట్ నెక్స్ట్ మంత్. డిస్కస్ని మనం విల్ డిస్కస్గా రాస్తాం, ఎందుకంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ కాన్వర్జేషన్ ఉంది, అది కంప్లీట్ చేద్దాం. అభిరామ్ చెప్తున్నాడు, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ సిరీస్. చాలా అందమైన ప్యాలెస్ ఇది. అభిరామ్ వైఫ్, ఎస్ అవును, ఐ లైక్ దిస్ ప్యాలెస్ వెరీ మచ్. నాకు ఈ ప్యాలెస్ బాగా నచ్చింది. అభిరామ్, ఆర్ యూ హ్యాపీ నౌ? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అభిరామ్స్ వైఫ్, నో ఐ వాంట్ టు బి ది రూలర్ ఆఫ్ ద సీ. నాకు లేదు, నేను మొత్తం సముద్రానికి రాణినైపోవాలి. అభిరామ్, వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అభిరామ్స్ వైఫ్, గో టు ద ఫిష్ అట్ వన్స్. నువ్వు ముందు అర్జెంటుగా ఫిష్ దగ్గరికి వెళ్ళు. అభిరామ్, ఓకే ఐ విల్ గో. సరే నేను వెళ్తాను. సో ఇది కాన్వర్జేషన్. సో మనం చెక్ పాయింట్ కూడా చెప్పుకున్నాం కదా, ఈ విధంగా చెక్ పాయింట్ని కూడా కంప్లీట్ చేయండి. సో ఇక్కడితో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. మ్యాజిక్ ఫిష్ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ రాస్తాం. అలాగే ద సీడ్ ఆఫ్ ట్రూత్ లెసన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా నీట్గా పంక్చుయేషన్ మార్క్స్ తోటి నీట్గా అందంగా మరి రాసినట్లయితే మీ వర్క్ బుక్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు అర్థం అవడం కోసమే నేను కూడా హ్యాండ్ రైటింగ్తో రాసి టైప్ చేసింది అయితే మీకు ఏ విధంగా రాయాలో తెలియదనే ఉద్దేశంతో, మీరు రాయడం మీకు రావాలనే ఉద్దేశంతో నేను నా చేతితోనే రాసి మీకు ఏ విధంగా స్ట్రోక్స్ ఇవ్వాలో కూడా అర్థమవుతుందని ఈ విధంగా రాసి పెట్టడం జరిగింది. సో ఇలాగే మిగిలిన అన్ని లెసన్స్ సంబంధించినటువంటి వర్క్ బుక్స్ అన్నిటినీ కూడా ఈ ఛానల్లో మీకు ఉంచాను కాబట్టి అన్ని లెసన్స్ని కూడా చూసి చక్కగా అన్ని పాఠాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.